ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిలోని అన్ని రుచులను కలిపినట్లే మన జీవితంలో కూడా అన్ని అనుభవాలను సమానంగా స్వీకరించాలి. ఇది ఉగాది మనకు కొత్త ఆరంభం. ఇవాళ మనము ఒబ్బట్లు చేసుకుందాము. పక్కా కొలతలతో చేసుకుంటే ఒబ్బట్లు బాగా వస్తాయి. దీనికి కావాల్సింది బ్యాళ్ళు. మీకు ఎంత కావాలో అంత తీసుకోవాలి. నేను 2 గ్లాసెస్ బ్యాళ్ళు తీసుకున్నాను. కొద్దిగా ఒక చిప్ప హాఫ్ కొట్టింటాం కదా, ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నాను, తురుముకొని పెట్టుకున్నాను. బెల్లము ఇలా అంతా పక్కన పెట్టుకొని ఇలా బ్యాళ్ళు బాగా ఉడికిపోవాలి. బ్యాళ్ళు బాగా ఉడికిపోయినాక ఇలా చేతిలో మనం ఇట్లా పట్టుకుంటేనే ఇట్లా మెత్తగా అయిపోతాయి కదా, అలా ఉడికేంతసేపు పెట్టుకొనేసి వాటర్ ఫుల్ డ్రై చేసుకోవాలి. బ్యాళ్ళని ఫుల్ డ్రై చేసేసుకొని వాటర్ అంతా అలా తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత బ్యాళ్ళు మొత్తం మళ్ళీ ఇంకోసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులోకి బెల్లము 2 గ్లాసెస్ అంటే 2 గ్లాసెస్ బెల్లం తీసుకొని ఇంకా కొద్దిగా వేసుకుంటే స్వీట్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో బ్యాళ్ళు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ బ్యాళ్ళు తీసుకున్న తర్వాత దానికి కొద్దిగా, ఇప్పుడు మీరు ఒక గ్లాసు బ్యాళ్ళు తీసుకుంటే ఒక గ్లాసు బెల్లము ఇంకా కొద్దిగా ఇంకొక హాఫ్ గ్లాస్ వేస్తే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మైల్డ్గా ఉంటుంది, అంత స్వీట్ అనేది ఉండదు. మనం అందాజుకి వేసేసుకుంటాం కదా. ఇలా పచ్చి కొబ్బరి అనేది లాస్ట్లో వేసుకోవాలి. బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోతుంది. బాగా మెల్ట్ అయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. ముందుగా వేసేస్తే గట్టిగా అయిపోతుంది, అది మనకి మిక్సీ పట్టుకోవడానికి రాదు. ఊర్ల సైడ్ అయితే గ్రైండర్లు అవంతా ఉంటాయి, తీసుకెళ్తారు, మిల్లుకి తీసుకెళ్తే అక్కడ వేసిస్తారు. కానీ ఇక్కడ సిటీలో ఉండదు కదా, అందుకనేసి నేను మిక్సీలోకి వేసుకుంటున్నాను. కొద్దిగా మిక్సీలోకి వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే అది అనేది నున్నగా అయిపోతుంది. అవి బ్యాళ్ళు అనేటివి ఉండవు, నున్నగా అయిపోతుంది మిక్సీలో కొద్దిగా వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే. అలా వేసుకొని ముందుగానే నేను మైదా పిండి కలిపి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. అది ఎంత బాగా మ్యారినేట్ అయితే అంత బాగా మనకి తీసుకోవడానికి వస్తుంది. అలా తీసుకున్న తర్వాత ఇలా ఒబ్బట్టును అనేది పెట్టుకొనేసి ఇలా దాంట్లోకి పప్పును పెట్టేసుకొని కాల్చుకోవాలి. అది పక్క కొలతలతో చేస్తే మాత్రం ఈజీగా వస్తుంది. నాకే ఇంతకుముందు వచ్చేది కాదు, చేస్తా వచ్చింది, అలవాటు అయిపోతుంది. చేస్తా అలవాటు అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అదే బిగినింగ్లో కొద్దిగా కష్టం అవుతుంది. ఫస్ట్ 1-2 వెళ్ళిపోతుంది, తిరగా బాగా వస్తుంది. అది పిండి అనేది బాగా మ్యారినేట్ అవ్వాలి. అది బాగా మెత్తగా అయిపోతే అలా మనకి బాగా వస్తాయి బొబ్బట్లు అనేది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.